సభకు నమస్కారం. నేను మున్సిపల్ ఆఫీస్లో బిజీ ఉన్నా కానీ నరేష్ ఫోన్ చేసాడు, మన అర్జెంటుగా రావాలి మన ఆటో కార్మిక సోదరులు. అదంతా పక్కకు పెట్టి తొందరగా మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నా తమ్ముళ్ళను నా అన్నలందరూ కలిసి సరదాగా ప్రేమగా మాట్లాడుకునే అవకాశం నాకు భగవంతుని ఇచ్చిందనే ఉద్దేశంతో వచ్చిన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రపంచ ఆటో కార్మిక సోదరుల యొక్క దినోత్సవం ఏదైతే జరుపుకుంటున్నామో ఈ సందర్భంగా మీ అందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టుకోవడానికి బాగానే ఉంది కానీ కొన్ని చెప్పే విషయాలు కొంచెం ఇబ్బంది కలుగుతాయో అని బాధ అనిపిస్తుంది. కానీ తమ్ముళ్ళకి చెప్పకుండా బాగుంటుంది కదా, ఎవరో వరకే చెప్పేటోళ్ళు కదా కావాలి కదా. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ ప్రెసిడెంట్ గారికి, నరేష్ గారికి, అలాగే సిఐ గారికి, ఆటో కార్మిక సోదరులందరికీ వీలైతే ఒకరోజు ఎక్కడైనా ఒక మంచి పెద్ద హాల్ తీసుకొని వీళ్ళందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం చెప్తే కొంతమందికి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. అది వాళ్ళకి మనకు ఇంపార్టెంట్ కావాల్సింది. ఎందుకంటే మనకు తెలుసు లైసెన్స్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు అలకడి పని. ఏమైనా బ్రోకర్ గారికి 5,000 3,000 చేతిలో పెడితే వాడే లైసెన్స్ పట్టుకొని ఇస్తాడు. మనం ఏ పని కూడా లేకుండా మా ఆవిడకి డ్రైవింగ్ లాగా కాదు, కానీ 10 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అంటే లైసెన్స్ తీసుకోవడం అంత అల్కగా, కానీ నా రూల్స్ ఏం తెలియదు. చాలా మందికి నేను చూస్తున్నాను తొందరగా ఇష్టం ఉన్నట్టు ఆటో నడిపించుకుంటూ పోతారు, అటు బయట పడితే అటు పోతూ ఉంటారు. అట్లా కాకుండా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన ప్రాణమే కాక ఇతరుల ప్రాణం కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంచెం దయచేసి రూల్స్ పాటించే ప్రయత్నం చేయాలి. తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలియని వాళ్ళకు మరి సిఏ గారు నరేష్ గారు ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా పెట్టేసి మీకు పెడితే బాగుంటుంది అనేది నాకు సూచన. మీకు ఇష్టమైంది తీసుకోండి, లేకుండా లేదు. రెండోది ఏంటంటే కొంతమందిని చూస్తున్న యూనిఫామ్ వేస్తలేదు. ఎందుకేం తమ్ముడు మనం రుబాబు వేసుకోవాలంటున్నాం. యూనిఫామ్ వీఆర్ ఆటో డ్రైవర్స్ అని చెప్పాలి గట్టిగా. ఆ ధైర్యం దమ్ము మనకు ఉండాలి. మనం ఏదో డ్రెస్ వేసుకొని పోతే కూడా బాగుండదు. నీకంటే నువ్వు గుర్తించుకుంటే నువ్వే గుర్తించుకుంటేనే ఎదుటి నేను గుర్తిస్తాడు. అట్లా మీకు బ్యాగ్ కూడా పెట్టుకోవాలి. ఫలానా సలాం అని, ఫలానా రాజ్ కుమార్ అని మనం బ్యాగ్ కూడా పెట్టుకోవాలి. డాక్టర్లు పెట్టుకుంటారా? డాక్టర్లకు యూనిఫామ్ లేదా? కోర్టుకు పోతే అడ్వకేట్లకు యూనిఫామ్ లేదా? ఆటో డ్రైవర్లో మనకు కూడా యూనిఫామ్ ఉంది కాబట్టి మనం కూడా వేసుకోవాలి. మీ అధ్యక్షుడే వేసుకున్నాడు ఇవ్వాలి, మీరు అందరూ వేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతమంది తిరుపతి గారు నరేష్ గారు చెప్పారు, ఈ షెడ్ తీయడం అనేది తప్పకుండా మీ అందరికీ అభ్యంతరం లేకుండా రేపే కొట్టి పారేస్తాం. మాకే అభ్యంతరం మీ అందరికీ ఏదైతే ఫెసిలిటీ ఉంటుందో తప్పకుండా మున్సిపాలిటీ పరంగా మేము అందరం తప్పకుండా చేస్తాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీ అడ్డాలలో ఒక క్యూ పాటించండి. ఎవరు పడితే వాళ్ళు ఒక కస్టమర్ ఉంటే దానికి ముగ్గురు పోతున్నారు ఆటోలకి. నువ్వు వస్తావు అడుగుతాను. కాకుండా నేను కర్ణాటకకి వెళ్ళినా. కర్ణాటక రామరాజనగర్ అనే ఒక ఊర్లో, చిన్న ఊరు అంటే మంచిర్యాల పట్టణం వచ్చేది ఉంటుంది. అక్కడ బస్ స్టాండ్ దిగగానే ఆటోలన్నీ లైన్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆటో ఎక్కి పోవాలి, రెండు వచ్చిన ఎంత దూరమైనా పోవాలి. కానీ మనకు ఆటోలలో కొంచెం దూరం ఏంటంటే దూరం సవారి దొరకాలని మనం బాగా చూస్తాం. పైసలు ఎక్కువ వస్తాయి ఆశ ఉంటే వాస్తవమే. కానీ ఇంకొక సోదరుని బిజినెస్ మనం దెబ్బతీస్తున్నాం. వేరే అన్నకు వేరే తమ్మునికి రావాల్సిన బిజినెస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం బాగుండకపోవచ్చు. వీలైతే మీ యూనియన్ వాళ్ళు మీరందరూ మాట్లాడి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీ అడ్డాలలో కానీ ఒక క్యూ పాటించండి. 50 ఆటోలు ఉంటే 50 వరుసగా ఉండండి. నేను ఫస్ట్ కస్టమర్ బస్ దిగానే వస్తాను. ఫస్ట్ బస్ ఏ ఆటో ఉంటే ఆటోలో నేను ఎక్కిపోవాలి. నా వెనక్కి వచ్చిన ప్యాసింజర్ రెండో ఆటో. అట్లా అందరికీ దొరుకుతుంది కదా, అందరికీ ఆదాయం ఉంటుంది. గొడవలు ఉంటాయి, పట్లాలు ఉంటాయి, కోపాలు తాపాలు ఏం లేకుండా ఉంటాయి. కాబట్టి వ్యాపారం మంచిగా చేసుకోవచ్చు. ట్రాఫిక్ వల్ల కూడా ఇబ్బంది ఉంది, పోలీసు వాళ్ళకు కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత నేను రైల్వే స్టేషన్ దిగి వస్తుంటే అప్పుడప్పుడు ఆడ మన ఆటోలో అందరూ అడ్డలో పడతారు. ఏమంటారు మందమారి ఆర్కే4 సిసి 6 గుడిసెలు, ఆ గుడిసెలు, ఈ గుడిసెలు, నస్కోరు సిసి. ఎందుకంటే మన వాళ్ళు మీ లైన్లో మీరు అంటే నా సలహా తమ్ముడు, మీరు వేరే అనుకోకండి. మీకు గౌరవం ఉండాలి. మీకు గౌరవం ఉండాలంటే మీరు ఆ డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి. ఆటో డ్రైవర్ అంటే నాకు కూడా డిగ్నిటీ ఉంది. నేనేం తక్కువ కాదు సమాజంలో, అందరిలో లాగా నేను కూడా ఆ గర్వం రూబాబీ లోపల ఉండాలి. మరి దిగజారినట్టు మరి చేయకుండా ఎవరైనా కస్టమర్ తప్పకుండా వస్తాడు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడి బేరం చేసుకొని మీరు అదో సలహా. మీరు గట్టి ఎవరికైనా ఇబ్బంది కలిగితే అనుకోకండి, దాని గురించి చెప్పి. ఇకపోతే పెద్దలు ప్రేమ్ సారావు గారు, ఆయన కార్మిక పక్షపాతి, పేదల పార్టీ పెళ్ళిది. ఆయనకి ఇంకెన్ని పేర్లు పెట్టా తక్కువే. ఎందుకంటే ప్రతి వాడ లోపల, ప్రతి ఏరియా లోపల ఆయన నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ పేదవాడు ఎలాంటి ఇబ్బంది పడ్డా కానీ ఆయన సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ప్రభుత్వ పరంగా వచ్చేటి ఇప్పించేటిదే కాక
అవసరమైతే తన జేబులకి వెళ్ళి కూడా పైసలు పెట్టి సాయం చేసే ఒక గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వంలో మనందరం పనిచేస్తాం. ఇప్పుడు ఆయన జెండా ఎగిరేసినాక సోదరులు అంటున్నారు ఉప్పలన్న నాయకత్వం తిరుపతి నాయకుడు మేమందరం మాత్రం మమ్మల్ని ఎప్పుడు పిలవకండి అట్లా. మీకు నాయకుడు నరేష్, ఆయనకు నాయకుడు ప్రేమసాగర్. మేము కూడా అందరికీ ప్రేమసాగర్ దగ్గర పనిచేస్తాం కాబట్టి మీ ఎక్కడ మీ మీటింగ్ అయినా నరేష్ వరకు మీరు మాట్లాడాలి, ప్రేమసాగర్ గురించి మాట్లాడాలి. మిగతా ఏ నాయకుల గురించి మీరు చెప్పకండి, బాగుండదు. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా మంచిగా అనిపించదు. ఈ నాయకుడిని మీరు గౌరవించాలా, ఆయన నాయకుడిని మీరు గౌరవించాలి. మున్సిపాలిటీకి వచ్చిన మా లైన్లో మేము ఉంటాం అంటే మీ లైన్లో మీరు ఆ విధంగా ఒకటి పాటించండి. భవిష్యత్తులో ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో కూడా దాన్ని పాటించండి. ఇకపోతే ఇది దీని అందుకు ఇక మనం చేసే బాధ్యతలు కొన్ని ఉంటాయి కానీ మనం అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం సహకారం లబ్ధి లాభం పొందాలనుకున్నా మీ అందరికీ ముందు ఉండాల్సింది వైట్ కార్డ్. ప్రతి వాళ్లకు తెల్ల కార్డు ఉంటేనే మీకు అన్ని వసతులు వస్తాయి. ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, ఇంకా ఎలాంటి మీకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి రావాలన్నా మీకు తెల్ల కార్డు కంపల్సరీ. కాబట్టి దయచేసి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు తెల్ల కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రేమసాగర్ గారు కూడా అదే చెప్పినారు, ప్రతి వ్యక్తికి తెల్ల కార్డు ఇప్పించాలనే ఉద్దేశం కొద్ది మా నాయకులందరికీ వారు చెప్పినారు. మీరు కూడా తొందరలోపలే ప్రభుత్వం ప్రకటించి తెల్ల కార్డు ఇస్తారు కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరందరూ తప్పకుండా తెల్ల కార్డు పొందే అవకాశం చేయండి. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి రండి, కౌన్సిలర్లు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీకు తెల్ల కార్డు ఇప్పించే ప్రయత్నం మేమందరం చేస్తాం. ఒకటి. రెండవది వారు ఏంటంటే చాలామంది వేరే వేరే ఊళ్ళకి వచ్చి మంచిర్యాలలో బతుకుతున్నారు, పొట్ట తిప్పలకు వచ్చారు. ఇక్కడ ఏం పని చేయాలో అర్థం కాని స్టేజ్లో పైసలు పెట్టి వ్యాపారం చేయాలి, పైసలు ఉండే జీవులా కానీ భార్యను పిల్లలు ఎండ పెట్టుకొని వస్తాం. ఇంట్లో పరిస్థితులు ఏదో ఉండి ఇక్కడికి వస్తాం, బతుకు దినం కావాలి, పూలు గడవాలి, పూట గడవాలి. ఒకటి ఏం చేస్తాం, ఫస్ట్ దొరికింది ఆటో కిరాయి దగ్గరికి పోతాం. ఇక రాజ్ కుమార్ అంటే 4 ఆటోలు ఉంటాయి, 4 కిరాయిలకు ఇస్తాం, 6 రాజ్ కుమార్ ఇంట్లో వస్తుంది. కానీ మనం దాన్ని కిరాయి తెచ్చుకొని దాని దినమంతా సంపాదించి ఆయనకు 400 కట్టాలి, మనం 300 ఇంటికి పట్టుకొని పోవాలి. ఆ 300తో ఇల్లు కట్టడం మనకు కష్టమైతే ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు మనం ఉండడానికి కావాలి. ఎందుకు అంటే మనం కిరాయి కట్టలేకపోతున్నాం, సంపాదన కిరాయికి సరిపోతలేదు. ఒక చిన్న రూమ్ ఇస్తే 3,000 4,000 అంటున్నారు, ఆర్సీసీ రూమ్ ఇస్తే 7,000 8,000 అంటున్నారు. ఒక కార్మికుడు ఈ కూలి డైలీ ఆటో నడిపించి ఒక 8,000 9,000 కిరాయి కడతాడని నేను అనుకోలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు అనేటి ప్రేమసాగర్ రావు గారు ప్రతి వ్యక్తికి ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా మంచిర్యాల నియోజకవర్గంలో ఉంటే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చారు అనేది ఆయన టార్గెట్. కానీ దాంట్లో ఒక చిన్న కిటికీ ఉన్నదంటే ఎవరికైతే ఎక్కడ కూడా భూమి ఇల్లు జాగా లేనులకు ముందు ప్రియారిటీ ఇస్తానండి. అక్కడ రాజు శ్రీరాంపూర్లో ఇల్లు ఉంటుంది, మన ఇంటికి వచ్చి నాకు కూడా ఇల్లు లేదంటే నడవదు. ఆధార్ కార్డు ప్రకారం అవన్నీ వెరిఫై చేయించి ఎక్కడ ఈ పేదోడికి ఇల్లు లేదంటే వాళ్ళకి ముందు ఇస్తాడు. తరువాత కొంతమందికి ఎప్పుడంటే వేరే ఊర్లో ఇల్లు వ్యవసాయ భూమి ఉంది కానీ ఇల్లు లేదు అనే వాళ్ళకు 2వ విడతలు ఇస్తారు. అట్లా మొట్టమొదటి ఇవ్వాల్సింది అసలు ఇల్లు లేదు నిరుపేదకి ఇవ్వాలని చూస్తారు. కాబట్టి దాంట్లో తప్పకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో యూనియన్ అడిగి యూనియన్ ద్వారా తెలుసుకొని వాళ్ళందరికీ తెల్ల కార్డు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. అయితే నరేష్ గారికి ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన తమ్ముళ్ళందరూ తన గురించి కోరుకునేది ఏంటంటే ఈ కిరాయి ఆటో సిస్టమ్ బంద్ చేపిద్దాం. ప్రతి కిరాయి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో ఆయన సొంత ఆటో ఉండాలి, సొంత కిరాయి తీసుకునే అవసరం ఉండదు, సొంత ఆటో ఉండాలి. సొంత ఆటో ఉండాలంటే బ్యాంకుల్లో రుణం ఇవ్వాలి, బ్యాంకుల్లో లోన్ ఇవ్వాలంటే సబ్సిడీ గవర్నమెంట్కి రావాలి. మరి సబ్సిడీ ఇప్పించి బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి మిమ్మల్ని అందరినీ ఆటో ఓనర్గా చేయాల్సిన బాధ్యత నరేష్ గారి మీద ఉన్నదని వారికి కూడా మీ అందరి నుంచి తరఫు నుంచి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పని చేయగలుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ కార్పొరేషన్ కూడా ఎవరికి కూడా రూపాయి లోన్ రాలేదు. దళిత బంధాన్ని మొదలు పెట్టి 10 మందికి ఇచ్చిన దుకాణం బంద్ చేసి పడేసారు. కాబట్టి అటువంటి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రతి కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కార్పొరేషన్లకు నిధులు సమకూర్చి తద్వారా పేదవాళ్లకు లాభం చేసేటట్టు చూసే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది. కాబట్టి ఆ లబ్ధిని మనందరం పొందాలి. ఇవన్నీ మనం పొందాలంటే మనందరికి ఉండాల్సింది తెల్ల కార్డు. కాబట్టి ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇవాళ 10 లక్షలు అయిపోయింది. అంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళు
మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా గుండె నొప్పి వచ్చినా, పక్షవాతం వచ్చినా, కిడ్నీ ఫెయిల్ అయినా, ఇంకేమైనా లివర్ ఫెయిల్ అయినా, తాగుతాం కాబట్టి మనకు లివర్ కూడా ఫెయిల్ అవుతుంటుంది. లివర్ ఫెయిల్ అయినా, లివర్ మార్చాలన్నా కానీ ఇవన్నీ చేయాలన్నా ఆరోగ్యశ్రీలో మనకు 10 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అది పొందాలంటే తెల్ల కార్డు దగ్గర ఉండాలి. ఇది కంపల్సరీ అయిపోయింది. కాబట్టి దయచేసి తమ్ముళ్ళందరూ మీరు గుర్తించండి, ఈ బెనిఫిట్స్ అన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇంకెవరంటే తొందరగా ముందు మాట్లాడతాం, అన్ని ఇప్పుడే మాట్లాడితే మన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. కాబట్టి దీంతో ముగించుకుంటూ మీ అందరికి ఒక చిన్న కోరిక కోరొచ్చా? తమ్ముళ్ళందరినీ అందరూ చేయొద్దుగా కోరినట్టు ఎక్కువ. దయచేసి మీరు ఆటో నడిపేటప్పుడు మందు తాగుతారు. దయచేసి ఆటో నడిపేటప్పుడు మందు తాగండి. తాగడం లేవలేదు, అందరం తాగుతాం, మేము తాగుతాం, అందరూ తాగుతారు. మహామందు తాగలేదు, మనమేం లేదు, తాగుతాం. కానీ సాయంత్రం పని అయిపోయినాక 500 1000 సంపాదిస్తారు. అలాగే 100 పెట్టి ఒక వాటర్ 9 టేబుల్ కోరుకుంటూ ఇంటికాడ కూర్చొని ఆమ్లెట్ వేయించుకొని, ఒక గుడ్డు వేయించుకొని మంచిగా తిని ఆరామం అనుకోండి. ఎందుకు రోడ్ల మీద తిరుగుతుంది? తాగిన తర్వాత మనం ఏం చేస్తాం? తాగిపోయింది. తాగిన తర్వాత మనకు ఆ సెన్సెస్ పని విషయాలు ఉంటాం, ఏమైతే అన్నట్టు పోతాం. అట్లా కాకుండా మనం చేసినంత సేపు పని చేయండి. ఏ ఆఫీస్ పోలీస్ సిఐ గారు ఉన్నారు, సిఐ రాదులు రాజులే కానీ మరి తాగాలనుకున్న ఇంటికి పోయి తాగుతారా, డ్యూటీ తాగుతారా? ఏ ఆఫీసర్ అయినా, ఏ బ్యాంకులన్నా, మున్సిపల్ ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఆర్టీఓ తాగుతారా? ఈరోజు తాగరు, డ్యూటీ అయిపోయినా ఇంటికి పోయి తాగుతారు. ఆ పని మనం కూడా చేద్దాం, ఇంటికి పోయి తాగుదాం. మనం కొట్టేటప్పుడు మన పైసలు మనం తీసుకొని తాగుతున్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేసేదంటే తాగి ఆటో నడిపించండి. అదొక్కటి చేసి ఏంటంటే మీరు, మీ కుటుంబం, ఎదుటి కుటుంబం, ఇతరుల కుటుంబం కూడా బాగుండాలనేది మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన తమ్ముళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన కాంగ్రెస్ పార్టీ మారాలి, కాంగ్రెస్ పార్టీ మారాలి. ఎందుకంటే మనకి ఎల్లకాలం ఎప్పుడు మనకు అభయం ఇస్తుంది చెయ్యి. కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. దీని కింద ఉన్న ప్రేమ్ సాగర్ మర్చిపోవద్దు, ప్రేమ్ సాగర్ కింద ఉన్న నైరేషన్ మర్చిపోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. జై పిఎస్ఆర్.